నేను చాలా రోజులు అయిపోయిందనమాట రిక్షా అయితే చూసి. చిన్నప్పుడైతే రిక్షా చాలాసార్లు ఎక్కేవాళ్ళము. ఆల్మోస్ట్ ఆటోలో వెళ్ళలేని వాళ్ళంతా కూడా అప్పుడు రిక్షాలోనే వెళ్ళేవాళ్ళము. ఇప్పుడైతే ఇక నేను అక్క అయితే బయటికి వెళ్ళామన్నమాట షాపింగ్కి. పిల్లల్ని అమ్మ దగ్గర వదిలిపెట్టి మేమైతే వెళ్ళడం జరిగిందనమాట. షాపింగ్ అంటే ఏ షాపింగ్ అని చూపిస్తారు అనుకుంటారని ఖచ్చితంగా చూపించలేదు. వీడియో షూట్ చేయలేదు, ప్లస్ ఏం కొనలేదు కూడాను. ఏం కొనకపోవడంతో పక్కన పెడితే మేము జస్ట్ ఒక టైం పాస్కి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. నార్మల్గా కొనుక్కుందామని వెళ్ళాం, కానీ పక్కనే ఉన్న షాపులన్నీ సౌత్ ఇండియా, ఆర్ఎస్ బ్రదర్స్, పక్కన ఉన్న చందన బ్రదర్స్, ఇన్ని షాపులు తిరిగినా కూడా మాకు అసలు ఏం నచ్చలేదన్నమాట. నచ్చలేదు కాదు, ఒక్కొక్క షాప్లో అయితే ఆఫర్స్ అని చెప్పి ఎలా పెట్టారంటే 4000 డ్రెస్ మెటీరియల్ పెట్టి దానికి 60% ఆఫ్ అని పెట్టి దాన్ని మళ్ళీ మనకి 1000 రూపీస్కి అట్లా పెట్టారనమాట. అంత విచిత్రంగా పెట్టారు రేట్లు. సో ఇంకా ఏవైతే నచ్చలేదని చెప్పి ఇంకొచ్చేసి అమ్మ దగ్గర కాసేపు కూర్చొని మళ్ళీ అమ్మనైతే అక్క ఆఫీస్ దగ్గర వదిలిపెట్టేసింది. మేమైతే ఇట్లా ఆటోలో అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా ముగ్గురులో మేము ముగ్గురు ఒక్కొక్క మూల ఉన్నాం అనమాట. సో ఇంకెళ్ళే దారిలో మూడొంతులు అయితే కనపడింది. మూడొంతుల్లో వాళ్ళ మీద వేసిన బొమ్మలు తప్పితే నాకైతే వంతెన ఏమి డిఫరెన్స్ కనిపించలేదు. మీకు ఏమైనా కనిపించుంటే కనుక ఏంటో కామెంట్ చేయండి.